ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడు పెన్ను పేపర్ నేను ఇవ్వడం కాదు, మీరే వెతికి తీసుకుని లెటర్ రాసేసి వెళ్ళిపోతారు. అంతవరకు తెచ్చుకోకండి. వెళ్ళి టీ తీసుకురండి. మీకు కూడా చేయడానికి పని లేదన్నారు కదా, ఇప్పుడు పని చెప్తే విసుక్కుంటున్నారేంటి? సార్, మేడంకి విసుగు తెప్పించకండి. మీరు వెళ్ళండి, నేను చెప్తాను. నువ్వు నాకు చెప్తున్నావా? ఎవరు చెప్పకండి వెంకటస్వామి. సార్కి విషయం అర్థమైంది. వెళ్ళి టీ తీసుకొస్తారు. సార్, రాక రాక డ్యూటీ ఎక్కారు. మీ చేత్తో మాకొక టీ ఇవ్వచ్చు కదా సార్. పార్టీ లేదా పుష్పరాజు? హే, పుష్పరాజు కాదయ్యా, మా సార్ పేరు దేవరాజు. ఏదో ఒక రాజులే, నాకు ఒక టీ కొట్టమను. ఏంటి, టీ కొట్టు నడుపుకునేవాడనుకుంటున్నావా మా సార్ని? బయటికెళ్ళి తీసుకురావాలయ్యా. సార్, ఒక పని చేయండి, నేనే వెళ్ళి టీ తీసుకొస్తాను, కానీ మళ్ళీ లోపలికి రాను సార్. ఇంట్లో వాళ్ళని పలకరించి చాలా రోజులు అవుతుంది సార్. స్టేషన్ బయట టీ మీ చేతిలో పెడతాను, మీరు మేడం గారి టేబుల్ మీద పెట్టండి. మీరంతా టీ తాగేలోపు నేను ఇంటికి వెళ్ళి మా వాళ్ళని కలిసి వస్తాను సార్. ఇంట్లో మీ ఆవిడ ముందు చేస్తున్నట్టు ఇక్కడ చెయ్యొద్దు. ఎవరి పనులు వాళ్ళు చెయ్యాలి. వెళ్తారు, టీ తీసుకొస్తారు. మిస్టర్ దేవరాజ్, టైం వేస్ట్ చేయొద్దు. అవతల చాలా పనులున్నాయి. వేడిగా ఒక టీ కొడితే తప్ప పనవదు. బ్రదర్, ఒకటి కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా. నలుగురు మేడం. 1 + 4 5 టీస్. వెంకటస్వామి, మేడం, అన్ని ఫైల్స్ క్లియర్గా ఉన్నాయో లేదో చూడండి. పెండింగ్ ఫైల్స్ ఏ ఉన్నా నా టేబుల్ దగ్గర తీసుకురండి. లాస్ట్ పెండింగ్ లో ఉన్న ఫైల్స్ దగ్గరగా ఒక 100 ఉంటాయి మేడం. ఏంటి, ఒక్క సంవత్సరంలో అన్ని కేసులు పెండింగ్ లో పడ్డాయా? వీళ్ళు డ్యూటీ చేయకుండా ఏం చేస్తున్నారు? ఇదా రమణ ఫైలే కదా? మేడం. మేడం, సార్ టీ తీసుకొచ్చారు. సర్వ్ చేయమను. వాళ్ళకు కూడా ఇవ్వు. సార్, ఆ టీ నాకు ఇవ్వండి, నేను తాగుతాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, అల్లం టీ అదిరిపోయింది సార్. లెమన్ టీ అయితే బాగుండేది. ఆహా, భోజనాలు అదిరిపోయాయన్నా. సార్, ఏంటి? మిమ్మల్ని కాదు సార్, గంగ సార్ని. సార్, కొంచెం రసం వడ్డించరా? సార్, నన్ను సార్ అనకండి, గంగ అంటే చాలు. సరే గంగా. అన్నా, చెల్లెమ్మ వంటలు అదరగొట్టేసింది. ఆవిడ్ని ఎవరు చేసుకుంటారో గానీ అదృష్టం చేసుకుని ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ పచ్చడి కలుపుకొని సాంబార్ అన్నం తింటుంటే మామూలుగా లేదన్నా. మేడం, వీళ్ళకి లాకప్లో ఉండటమే ఆనందంగా ఉన్నట్టుంది.
ఆ పోలీస్ ఆయన వచ్చినప్పుడు చిరాగ్గా ఉంటుంది కానీ ఈ మేడం వచ్చినప్పటి నుండి గుళ్ళో ఉన్నట్టుందన్నా. అవును సార్, మీరైతే కనీసం ప్రసాదం కూడా పెట్టారు, కానీ వీళ్ళు మా కడుపు నింపుతున్నారు. మాకు వీళ్ళే దేవుళ్ళు. చూసావా, ఇది మా ఆయనకున్న రెస్పెక్ట్. నువ్వంటే భయం ఉన్నట్టు కానిస్టేబుల్స్ నటిస్తారేమో కానీ ఖైదీలు మాత్రం నీ మీద ఉన్న అసహ్యాన్ని కక్కుతున్నారు. ఇప్పుడు తింటున్నారు కాబట్టి కక్కరు, లేదంటే అది నీ డ్రెస్ మీద పడేలా ఉంటుంది. అన్నా చాలన్నా, కడుపు నిండిపోయింది. పర్లేదు, మోమాట పడకుండా తినండి. ఇంత మంచోడు కాబట్టి అంత మంచి మేడం భార్యగా దొరికింది. అన్నా, మీ చెల్లి నాగవల్లమ్మ కూడా అప్పుడప్పుడు ఇలాగే క్యారేజ్ తీసుకొచ్చేది. కానీ ఏ రోజు ఆ సారు మాకు ముద్ద పెట్టిన పాపానే పోలేదు. అలాంటోడికి ఎందుకు ఇచ్చారన్నా మీ చెల్లిని? గంగాబావ నాగవల్లినిచ్చి పెళ్లి చేయలేదు. మోసం చేసినందుకు లలిత అనే మరో చెల్లితో పెళ్లి నిశ్చయించాడు. కాని పెళ్లి కూతురుగా ఉన్న లలితను కనబడకుండా చేసి పెళ్లి మండపంలో ఎవరికి ఏదీ కనబడకుండా పొగ కమ్ముకునేలా చేసి శ్రీవల్లి మెడలో తాళి కట్టబోయి నాగవల్లి మెడలో తాళి కట్టాడు. ఈయన మొహానికి ఒక చెల్లినివ్వడమే ఎక్కువ, అలాంటిది శ్రీవల్లి చెల్లెమ్మ వైపు కూడా అలాంటి దృష్టితో చూస్తున్నాడంటే జైల్లో ఉండాల్సింది మేం కాదు, ఆయనే. రాయ్, ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అవసరమా? తృప్తిగా భోజనం చేస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సంతృప్తిగా తినలేరు. తినండి. కరెక్ట్ సార్, తినండి తినండి. పాతకాలం పాటలు వెనుసొంపుగా ఉంటాయబ్బోడా, నీకెందుకు చిరాకేసిందో అర్థం కాలా. ఒళ్ళు మండిపోతుంది నాన్న. చన్నీళ్లతో స్నానం చేయొచ్చు కదా. చన్నీళ్లతో స్నానం చేస్తే తగ్గిపోయే మంట కాదు నాన్న ఇది. పోలీస్ స్టేషన్లో ఉద్యోగానికి వెళ్ళాను కానీ నన్ను ఒక హౌస్ కీపర్లా చూస్తోంది తను. ఎవరో? బాబాయ్ కూతురు శివపార్వత. ఏంటంట? డిసిప్లినరీ యాక్షన్ కింద నన్ను అబ్జర్వేషన్లో ఉంచారని చెప్పాను కదా నాన్న. నేను ఎలా డ్యూటీ చేస్తానో చూడాలి కానీ నా సహనాన్ని పరీక్షిస్తోంది. పరీక్షకి పనికి తేడా ఏముందబ్బోడా? పనంటే నీకెలా చెప్పాలి, ఒక రకంగా పని మనిషిని చేసేసింది. అదెట్టా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.